నమస్తే వెల్కమ్ టు సినీ టాకీస్. టాలీవుడ్ హీరో తేజ సజ్జా వరుస సినిమాలు చేస్తూ దూసుకెళ్తున్నారు. చైల్డ్ ఆర్టిస్ట్ గా ఇండస్ట్రీ ఎంట్రీ ఇచ్చి హనుమాన్ తో పాన్ ఇండియా హీరో అయ్యారు. తాజాగా మిరాయ్ సినిమాలో హీరోగా నటించారు. ఈ సినిమాకు కార్తీక్ ఘట్టమనేని దర్శకుడు కాగా ప్రముఖ సినీ నిర్మాణ సంస్థ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై ప్రముఖ నిర్మాత టీజీ విశ్వప్రసాద్ నిర్మించారు. కృతి ప్రసాద్ సహ నిర్మాతగా వ్యవహరించారు. ఈ సినిమా కూడా పాన్ ఇండియా వైడ్ గా రిలీజ్ అయింది. ఈ చిత్రం పురాణాల ఆధారంగా సోషల్ ఫ్యాంటసీ చిత్రానికి మిరాయ్ నుంచి ఇప్పటికే రిలీజ్ అయిన సాంగ్స్ ట్రైలర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. మరి ఈ సినిమా ఎలా ఉంది? ప్రేక్షకులను మెప్పించిందా లేదా? మొత్తంగా సినిమా హిట్టా ఫటా అనేది యోయో రివ్యూలో తెలుసుకుందాం. మిరాయ్ సినిమా స్టోరీ విషయానికి వస్తే విలన్ మనోజ్ కొన్ని శక్తులతో దేశాన్ని నాశనం చేయాలని చూస్తూ ఉంటాడు. మరి ఇలాంటి క్రమంలోనే మిరాయ్ అనే అస్త్రంతో హీరో విలన్ను ఎలా ఎదుర్కొన్నాడు? అతను చేసే అసాంఘిక కార్యకలాపాలను ఎలా ఆపాడు? దుష్ట శక్తులను ఎదిరించి దేశాన్ని ఎలా కాపాడాడు అనేది తెలియాలంటే మీరు ఈ సినిమా చూడాల్సిందే. ఇక సినిమా విశ్లేషణ విషయానికి వస్తే ఈ సినిమా దర్శకుడైన కార్తీక్ ఘట్టమనేని చాలా ఎక్స్ట్రాడినరీ విజువల్స్ తో సినిమాను తెరకెక్కించారు. ఇక సినిమా స్టార్ట్ అయిన కొద్దిసేపటి వరకు సినిమాలో పెద్దగా ఆసక్తి గొలిపే అంశాలు ఏవీ లేకపోయినప్పటికీ ఒక 30 మినిట్స్ తర్వాత నుంచి సినిమా ఊపందుకుంటుంది. ఇంటర్వెల్ తర్వాత ట్విస్టుల మీద ట్విస్టులుంటాయి. క్లైమాక్స్ అయితే అద్భుతంగా ఉంటుంది. మనోజ్ తేజల మధ్య వచ్చే ఫైట్స్ సూపర్ గా ఉన్నాయి. సూపర్ యోధాగా తేజ సజ్జా పాత్రను కార్తీక్ ఘట్టమనేని డిజైన్ చేసిన విధానం కొత్తగా ఉంది. అలాగే మనోజ్ మంచు కూడా పర్ఫార్మెన్స్ పరంగా పోటాపోటీగా నటించాడు. ఈ సినిమాలో కొంత మైథాలజీ కూడా కనెక్ట్ అయి ఉంటుంది. స్క్రీన్ ప్లే విషయంలో దర్శకుడు పాటించిన విధానం అయితే ఎక్స్ట్రాడినరీగా ఉంది. స్క్రీన్ ప్లేలో ఆయన డిఫరెంట్ మెలకువలతో ఈ సినిమాను తీర్చిదిద్దారు. గౌరహరి మ్యూజిక్ కంటే బ్యాక్గ్రౌండ్ స్కోర్ బాగుంది. కార్తీక్ సినిమాటోగ్రఫీ బాగుంది. శ్రీకర్ ప్రసాద్ ఎడిటింగ్, మణిబాబు డైలాగ్స్ బాగున్నాయి. ఇక ఆర్టిస్టుల పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే తేజ సజ్జా సూపర్ గా చేశారు. విలన్ పాత్రలో మంచు మనోజ్ అద్భుతంగా నటించారు. హీరోయిన్ రితిక కూడా చాలా బాగా నటించింది. ఇక శ్రేయ, జగపతి బాబు లాంటి నటులు సైతం వాళ్ల పాత్రల పరిధి మేరకు ఓకే అనిపించారు. ఇక మిగతా ఆర్టిస్టులందరూ వాళ్ల పాత్రల పరిధి మేరకు నటించి మెప్పించారు. ఈ సినిమాలో మొదటి 10 నిమిషాలు నెమ్మదిగా సాగటం, కొన్ని పాటలు మైనస్ కాగా డైరెక్షన్, గ్రాఫిక్స్, బీజిఎం, తేజ సజ్జా, మనోజ్ల యాక్టింగ్, ఫైట్స్ ప్లస్ పాయింట్స్ అని చెప్పాలి. మొత్తంగా చూసుకుంటే యాక్షన్ అండ్ ఫ్యాంటసీ మూవీలను ఇష్టపడే వారికి ఖచ్చితంగా ఈ సినిమా నచ్చుతుంది. హాయ్ హలో మెస్మరైజ్ చేసే మూవీ ముచ్చట్లు, రిలీజ్ అయిన వెంటనే రివ్యూస్, మీ అభిమాన తారల రియల్ స్టోరీస్, సినిమా సమాచారం ఏదైనా క్షణాల్లో మీ చెంతకు. మరింకెందుకు ఆలస్యం, యోయో సినీ టాకీస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. హలో నోటిఫికేషన్ కోసం గంట కొట్టడం అస్సలు మర్చిపోకండి.